హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ అనునికి. సో ఈ వీడియోలోనైతే నేను కంప్లీట్ భువనేశ్వర్ టూర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు మేము పూరి అండ్ చిలికా లేక్ అయితే చూసామన్నమాట. ఇది మొత్తం టోటల్ 3 days ట్రిప్. ఫస్ట్ డే అయితే కోనార్క్ చూసి అండ్ నైట్కి వచ్చేసి పూరి టెంపుల్ చూసాము. అండ్ సెకండ్ డే వచ్చేసి ఫుల్ 1 day మొత్తం చిలికా లేక్ అయితే ప్లాన్ చేసుకున్నాము. థర్డ్ డే వచ్చేసి భువనేశ్వర్. సో మేమైతే ప్రస్తుతానికి పూరి టు భువనేశ్వర్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఈరోజు మేము చూసే ప్లేసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 ప్లేసెస్ అయితే భువనేశ్వర్లో కవర్ చేసామన్నమాట. పూరి నుండి భువనేశ్వర్ రీచ్ అవ్వడానికి మనకి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పడుతుంది. ఇది కాకుండా డైరెక్ట్గా ఎవరైతే భువనేశ్వర్ రీచ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ భువనేశ్వర్ చూద్దాం అనుకుంటే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ అన్నవి భువనేశ్వర్ రైల్వే స్టేషన్ దగ్గరే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో భువనేశ్వర్ లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి పర్ హెడ్ 700-800 ఆ రేంజ్లోనైతే తీసుకుంటారు. ఫుల్ డే ట్రిప్ అయితే చూపిస్తారన్నమాట. ఆ ఫుల్ డే ట్రిప్లోనే మనకి 10 to 11 ప్లేసెస్ అయితే కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను చూపించే ప్లేసెస్ అనేవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా, ఆ ప్లేసెస్ అనేవన్నీ మేము కవర్ చేసాం అన్నమాట. మేమైతే ఒక ఓలా క్యాబ్ అన్నది బుక్ చేసుకున్నాము. అండ్ ఈ ట్రిప్ మొత్తం పూరి, కోనార్క్, చిలికా లేక్ అండ్ భువనేశ్వర్ ఈ ట్రిప్ మొత్తం అతనే మాకు అన్నీ తీసుకెళ్ళి చూపించారన్నమాట. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనము పీస్ పకోడా అనే ఏరియాకి వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి మనకి కొంచెం ఘాట్ రోడ్లా ఉంటుంది. అండ్ దీనికైతే టికెట్ ఏం ఉండదు. సో పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం దూరం నడుచుకొని వెళ్తే మనకి ఈ జపనీస్ టెంపుల్, బేసికల్లీ బుద్ధాస్ అయితే ఉంటారన్నమాట. సో ఈ పీస్ పకోడా అనేది కొన్ని ఏరియాస్లో ఉంటుంది అన్నమాట. అండ్ కోల్కతాలో, భువనేశ్వర్ కొంచెం పెద్ద పెద్ద సిటీస్లోనైతే ఈ పీస్ పకోడా అండ్ జపనీస్ టెంపుల్ అన్నది పెట్టారు. సో ఇదే టెంపుల్ చూసేయండి. ఈ పీస్ పకోడా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ అయితే విజిట్ చేసినది లింగరాజ్ టెంపుల్ అన్నమాట. లింగరాజ్ టెంపుల్ అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెంపుల్ ఇన్ భువనేశ్వర్. సో అది ఏంటంటే లింగరాజ్ టెంపుల్ అనేది చాలా హ్యూజ్ టెంపుల్. మల్టిపుల్ టెంపుల్స్ అయితే లోపల ఉంటాయి. లింగరాజ్ టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు, కానీ బ్యాక్ లింగరాజ్ టెంపుల్ మొత్తం వ్యూ చూడడానికి మాత్రం మనకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. సో ఆ వ్యూ అయితే చూపించాను నేను. సో మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చాలా ఎక్కువసేపు నడాలి. ఎవరైనా ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటే, అంటే మెయిన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, ఆ టెంపుల్ చూసి రిమైనింగ్ రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్ టెంపుల్ మొత్తం చూడవచ్చు అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ వ్యూకి టెంపుల్ సైడ్ నుంచి, టెంపుల్ వాల్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తే మనకి ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. ఫోటోస్ తీసుకోవా? లింగరాజ్ టెంపుల్ అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా బిందుసాగర్ లేక్ అయితే చూస్తాము. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ బాడీస్ ఇన్ భువనేశ్వర్ అంట. అంటే మ్యాక్సిమం భువనేశ్వర్ టెంపుల్స్ అన్నిటికి ఈ బిందుసాగర్ లేక్ నుంచే వాటర్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా పూజలు కూడా ఇక్కడే చేస్తారంట. ఈ బిందుసాగర్ లేక్ అన్నది మనకి లింగరాజ్ అండ్ కేదార్ గౌరీ టెంపుల్కి మిడిల్లోనైతే లొకేట్ అయి ఉన్నది. అండ్ చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే ఇది ఆగలేదు అన్నమాట. దిగి చూడలేదు, జస్ట్ నార్మల్గా కార్లో నుంచే చూసుకొని వెళ్ళిపోయాము. ఈ బిందుసాగర్ లేక్ అయ్యేసరికి మేము నెక్స్ట్ కేదార్ గౌరీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఒక దేవి టెంపుల్ అన్నమాట. అండ్ దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే భువనేశ్వర్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ అన్నిటిలోని అన్నీ ఒకలాగా ఉంటాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి డిఫరెంట్గా ఉందన్నమాట. కేదార్ గౌరీ టెంపుల్
సో ఆర్కిటెక్చర్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. వెళ్ళిపోతున్నాం ఇంకా. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి ఉదయగిరి అండ్ కొండగిరి కేవ్స్. అండ్ ఇక్కడ భువనేశ్వర్లో చూసుకుంటే ప్రతి ఒక్క లొకేషన్ వచ్చేసి 5 to 10 minutes డిస్టెన్స్లోనే ఉంటాయి. అండ్ ఈ ఉదయగిరి అండ్ కొండగిరి కేవ్స్ అన్నవి రెండు పక్కపక్కనే సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఉదయగిరి కేవ్స్ వచ్చేసి కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అండ్ కొండగిరి కేవ్స్ వచ్చేసి కొంచెం హిల్లీ ఏరియా టైప్లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే మీరు ఉదయగిరి కేవ్స్. ఇక్కడ నుంచి కొండగిరి కేవ్స్ అయితే అట్లా ఆ వ్యూ అయితే అందువల్ల బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసరికి మాకు ఆల్మోస్ట్ 5 to 6 hours అయితే పడింది. హాఫ్ డే అయితే అయిపోయింది ఇక్కడితోని. సో దీని తర్వాత మేము రామ్ మందిర్కి అయితే వెళ్తున్నాము. నౌ వి ఆర్ గోయింగ్ టు రామ్ మందిర్ ఇన్ భువనేశ్వర్. గైస్, రామ్ మందిర్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. స్ట్రీట్ లో ఉంటాయి రామ్ మందిర్ బ్యాక్ సైడ్. पता है ना, इसीलिए ले गए वो सामने जाएंगे तो वो क्या है, ट्रैफिक ट्रैफिक घूमना पड़ती है. ना भुवनेश्वर जितना गाली है हमारा पिज्जा भी है. यहाँ से टिफिन भी मिलती है. वो टिफिन है, राम मंदिर का टिफिन होता है जो खाने के लिए हो. చూడు ఎంత పెద్దగా ఉందో. ఓన్లీ బయట ఫోటో తీసుకొని వచ్చేద్దాం. అయ్యో దండం పెట్టేసి అబ్బా రాముని పైన చూసేయండి. త్వరగా త్వరగా. ఇక్కడతో మా పూరి, భువనేశ్వర్ అండ్ చిలికా లేక్ ట్రిప్ అయితే అయిపోయింది. సో వీఆర్ గెటింగ్ బ్యాక్ టు వైజాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.